అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్స్. ఈరోజు సండే వ్లాగ్ అనమాట. సండే ఈవినింగ్ నుంచి వ్లాగ్ అయితే తీస్తున్నాను. ఇంట్లో అమ్మ చేపల కర్రీ చేస్తుంది. సో ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హలో అండి, రాత్రి తింటాకి చేపల కర్రీ అయితే చేసుకుంటున్నాం. ఈ చేపలు వచ్చేసి పండుగొప్ప. ముందుగా చేపల్లోకి అయితే కల్లుప్పు యాడ్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చేపల కూర వచ్చేసి మా అమ్మ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. చింతపండు పులుసుతో చేపల పులుసు చేస్తుంది. ముందుగా వీటికి కావాల్సినవన్నీ కూడా కటింగ్ చేసి అయితే పక్కనే పెట్టుకుంది. ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే చింతపండును కూడా నానబెట్టేసుకుంది. ఇప్పుడైతే చేపల్ని శుభ్రం చేస్తుంది. ఈ పనులు చేస్తూనే రేపు మార్నింగ్ టిఫిన్లోకి గ్రైండర్ అయితే ఆన్ చేసింది. దోశకి అలాగే ఇడ్లీకి రెండిటికి కూడా గ్రైండర్ అయితే ఆన్ చేసింది అనమాట. ఇలా 1-2 సార్లు చక్కగా కల్లుప్పు వేసుకొని చేపలను అయితే మంచిగా వాష్ చేసుకుంటే మంచి కలర్ అయితే వస్తాయి అన్నమాట. దాంట్లో ఉన్న బ్లడ్ అంతా పోయి నీసు వాసన పోతుంది అలా కడగటం ద్వారా. ఈ పొండుగప్ప చేప వచ్చేసి 2 కేజీలు అయితే ఉందన్నమాట. 2 కేజీలు 1100 అయితే పడింది. మార్నింగ్ అయితే మటన్ కర్రీ అయితే చేసి మా మమ్మీ బయట పని ఉందని చెప్పి బయటికి వెళ్ళారు. చేపల కర్రీ అయితే ఈవినింగ్ చేస్తుంది అనమాట. ఈ చేపలను పొద్దున మా మావయ్య అయితే తీసుకొచ్చారనమాట. శుభ్రంగా ఇలా కటింగ్ చేయించేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇలా కొంచెం కల్లుప్పు వేసుకొని అమ్మ అయితే వాష్ చేసుకొని ఇప్పుడు కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుంది. శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా అంతా కూడా అందులో వేసుకోవటమే. ఈ ప్రాసెస్ అంతా కూడా వచ్చి పాతకాలం పద్ధతిలో చేసేదన్నమాట. మా అమ్మ అయితే మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర అయితే నేర్చుకుంది. ఇప్పుడిప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను. ఆల్రెడీ చెన్నైలో ఉన్నప్పుడు ఒక 2 టైమ్స్ ఇలాగే ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపొందు, అలాగే కొత్తిమీర అన్నిటినీ కూడా వేసుకోవాలి. ఉల్లిపొందు కంపల్సరీ చేపల కూరలోకి టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అలాగే కొంచెం పసుపు, కల్లుప్పు టేస్ట్కి సరిపడినంత, ఇప్పుడైతే కారం యాడ్ చేయాలి. కారం వచ్చేసి మేము బయటది కాకోకుండా అమ్మ మాకు మార్కెట్లో మిల్లులోనే ఆడిచ్చుద్ది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వగా ఉంటుంది. మేము కారం కొంచెం ఎక్కువ తింటాము, అందుకనే కారం కొంచెం ఎక్కువగానే వేస్తుంది. చేపల కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట. ఇలా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకున్న తర్వాత చేపలన్నిటికీ ఒకసారి ఇలా పట్టించేయాలి. ఎక్కడ గరిట యూజ్ చేయకోకుండా ఇక్కడ చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా పట్టించేయాలన్నమాట వాటికి. ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. అదేం నూనెమా? నాన్ వెజ్లోకి అయితే మా అమ్మ వాళ్ళు వేరుశనగ నూనె వాడతారు. అదే వెజిటేబుల్ కర్రీలోకి అయితే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తారు. నేను చెన్నైలో అయితే అన్నిటికీ కూడా ఒకటే ఆయిల్ యూజ్ చేస్తాను. ఇక్కడ అమ్మ వాళ్ళు ఏంటంటే సపరేట్గా అనమాట. నీస్ కర్రీలోకి వేరుశనగ నూనె అయితే యూజ్ చేస్తారు. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. చేపల కూరలోకి ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినంతా కూడా మొత్తం కూడా ఒకసారి అలా కలిపేసుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి ఒకసారి ఇలా కలబెట్టుకొని స్టవ్ మీద అయితే ఆన్ చేసుకొని
minutes అమ్మా కుక్ చేసేది. 5 minutes. ఒక 5 minutes అయితే కుక్ చేసుకోవాలి నీసు వాసన పోయేంత వరకు. ఈ చేపల కూర ఇలా కుక్ అయ్యేలోపు ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండునైతే ఈలోపు గుజ్జంతా కూడా తీసి పక్కన పెట్టుకుంటుంది. వాటర్ వేసి ఒక 5 minutes ఇలా కుక్ చేసుకున్న తర్వాత చింతపండు గుజ్జునైతే తీసుకొని అందులో మొత్తం కూడా ఆ పులుసు అంతా పోసేసుకోవడమే. ఇలా పులుసు పోసుకున్న తర్వాత గెరిటితో తిప్పుకోకుండా ఏదైనా క్లాత్ కానీ దేంతో అన్నా పట్టుకొని ఇలా మంచిగా కలుపుకోవాలి పులుసు అంతా చేపల్లో కలిసేలాగా. మా ఇంట్లో ఎప్పుడు చేపలు తెచ్చినా పులుసే చేసుకుంటాము. ఫ్రై అసలు ఇంట్లో ఎవరికి నచ్చదు. ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోము, చాలా రేర్గా తింటాం అన్నమాట. ఇప్పుడు ఈ చేపల పులుసులోకి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి చేపల కూర అంతా కూడా తిప్పుకొని ముక్క ములిగేంత వరకు కూడా పులుసు అయితే పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకా కుక్ అవడనివ్వటమే బాగా. కర్రీ వండుతూనే ఒక పక్క అయితే ఒక వాయ పిండి అయితే గ్రైండర్లో గ్రైండ్ చేసి అమ్మ పక్కకైతే తీసుకుంది. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ, ఇంకొంచెం పిండి అయితే మళ్ళీ వేసింది. ఇది వచ్చి దోశలకి, ఇందాక చూపించింది ఇడ్లీకి. జీలకర్ర వెల్లుల్లి అయితే చక్కగా ఇలా చిన్న రొట్టెలు వేసుకొని అమ్మ అయితే దంచేసుకుంది. ఇప్పుడు బాగా చేపల కూర అయితే కుక్ అయిన తర్వాత జీలకర్ర వెల్లుల్లి అయితే అందులో వేసుకుంటుంది అనమాట. ఇది వేయటం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చేపల కూరలో స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడు ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు కర్రీ అయితే అయిపోతుంది. కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఒకసారి చూపిస్తాను. ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి లేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేయడమే. నైట్ టైం కాబట్టి నేను ఎక్కువ తిన్ను. ఇవాళ కంటే చేపల పులుసు రేపు ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. ప్రస్తుతానికి కొంచెం రైస్లో టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అమ్మ అయితే నాకు అన్నం పెట్టయితే ఇచ్చేసింది. సో అన్నం అయితే కొంచెమే పెట్టుకున్నాను. నైట్ టైం రైస్ అయితే తిన్నాను అనమాట. సో ఫిష్ కర్రీ కోసమని కొంచెమే రైస్ పెట్టుకున్నాను. కర్రీ కూడా తక్కువ వేసుకున్నాను. ఇంకా రేపు అయితే తింటాను, రేపు లంచ్ టైంలో. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఈ లంచ్ చేస్తూ టీవీ అయితే చూస్తున్నాం అనమాట. నైట్ టైం కదా, సో అందుకనే వీడియో అనేది కొంచెం బ్లర్గా ఉంది. సో లైట్ అనేది చుట్టూ ఫోకస్ ఉండటం వల్ల. ఇప్పుడైతే కర్రీ అయితే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందనేది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేను చేసుకున్న కర్రీస్ కంటే మా అమ్మ చేసే అంటే నాకు చాలా ఇష్టం. అంతే కదా, ఎవరికైనా మనం చేసుకున్న దానికంటే ఇంట్లో అమ్మ చేసి పెట్టేదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కింద కమెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.